మాట, 7వ మాటను మనము ధ్యానించుకుందాం. లూకా శుభవార్త 23వ అధ్యాయం. లూకా శుభవార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఈలాగ చెప్పి ప్రాణము విడిచెను. ఇక్కడ మరలా ఏమైంది ప్రియులరా? ఏమైంది? మరలా ఏం మాట్లాడుతూ ఉన్నారు? మరలా రీస్టోర్ అయిపోయింది. దేవునితో ఎప్పుడైతే ఆ ప్రాణము పోయిందో, ఆ పాపం ఎప్పుడైతే తీసివేయబడిందో, వెంటనే మరలా ఆ సంబంధం పునరుద్ధరించబడింది తండ్రికను ఆ కుమారుడికి. అట్లానే తండ్రి అంటున్నాడు. ఇక్కడ మొట్టమొదటి తండ్రి అన్నారు, మధ్యలో దేవా అని అన్నాడు, తర్వాత చివరి మరలా తండ్రి అంటున్నాడు. చూడండి ఏంటంట దీనిలో ఉన్న గొప్ప విషయాలు మనం చూస్తే ఏమంటాడంటే, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నా. కాబట్టి తండ్రి అనే పిలుపుతో మనకి దేవునితో ఉన్న ప్రభువు వారు దేవునితో ఉన్న సంబంధాన్ని మరలా పునరుద్ధరించుకుంటా ఉన్నారు. యేసు తన జీవితం అంతా కూడా ఆయన తండ్రిని గణపరుస్తూనే ఉన్నారు. ఎక్కడ అడిగినా కానీ కొంతమంది అడిగి, ప్రభా మరి వీళ్ళని మరలా వీళ్ళ జీవింపజేస్తావా అన్నప్పుడు ఒక మాట అంటాడు, తండ్రికి తప్ప ఎవరికి తెలియదు ఏ సమయంలో ఏది గడుస్తుందో, ఎవరు మృతులవుతారో, ఎవరు లేపబడతారో తండ్రికి తప్ప ఎవరికి తెలియదు అని. ఆ తాళపు చెవులు ఆయన దగ్గరే ఉన్నాయి. తర్వాత మాత్రం పేతురుకి ఇస్తాను అని తాళపు చెవులు. అయితే ఇక్కడ ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన యొక్క విధేయతని మరలా చూస్తాను, మరలా మనం గమనించవచ్చు. ఇప్పుడు ఒకసారి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనుకట వల్లనే మరలా భూమికి చేరు. ఆత్మ దాన్ని దయచేసి దేవుని యొక్కకు మరలా పోవు. కాబట్టి ఈ శరీరము ఎక్కడి నుండి తీశాడు? శరీరాన్ని దేని నుండి మనకి ఆ స్వరూపానికి మట్టి కదా. తర్వాత ఆ మట్టిలో తీసిన ఆ రూపం తయారు చేసిన తర్వాత దేవుడు ఏం పంపాడు? జీవ ఆత్మను పంపాడు. కాబట్టి ఇక్కడ దేవునికి మనకున్న సంబంధం ఏంటంటే ఆత్మే. కాబట్టి మన్నైనది మరలా మన్నుకి వెళ్ళిపోవాల్సిందే. లేకపోతే భూమిలో నుండి తీసేయబడదు కాబట్టి భూమిలోకి వెళ్ళవలసిందే. దేవుడి ద్వారా వచ్చిన ఆత్మని దేవుని దగ్గరికి వెళ్తాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే శారీరకంగా మరణించిన తరువాత మనం ఏమవుతాం? దేవుని ఆత్మ దేవుని దగ్గరికే వెళ్తాం. కాబట్టి క్రీస్తు ప్రభువారు కూడా ఏమంటున్నారంటే, ప్రభా మీరు నాకు అప్పగించిన పని నేను ముగించేశాను, నా ఆత్మని మీ చేతికి అప్పగిస్తాను. వన్స్ we leave this body, ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టడం. భక్తుని జీవితం కూడా అంతే. భక్తుల జీవితం ఏంటి వీళ్ళరా? చనిపోగానే ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? శరీరం ఎక్కడికి పోదు, మళ్ళా సమాధులు పెడతా అది కుళ్ళిపోద్ది కదా. ఇక్కడ మనం గమనించారు లేదో, ఒక నెరవేర్పు ఉంటుంది. ఆయన కుళ్ళు పట్టనీయను అని ఒక లేఖనం ఉంది. కాబట్టి ప్రభువారు
దానికి సాదృశ్యం ఏంటంటే ఆయన లేపబడ్డాడు. కాబట్టి మరణ, భూస్థాపన, పునరుత్థానం దేవుని ప్రభు యేసు క్రీస్తు వారికి మాత్రమే ఉంది. కాబట్టి శరీరము భూమిలోకి వెళ్ళవలసిందే. ఒక ఆత్మని దేవుడికి మనం ధైర్యంగా అప్పగించబోతున్నామంటే అర్థం ఏంటంటే ఆయన మనకు అప్పగించిన పనిని మనము నెరవేర్చాలి. నువ్వు ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలైనా ఉండు, లోకం సాగుతుంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉన్నావు అనేది కాదు, ఎంత నీతిగా బ్రతికావు అనేది ఇంపార్టెంట్. క్రిస్ అతని వయసు ఎంత? 32 years. గుర్తుందా? అమెరికాలో షూట్ చేయబడ్డారు కదా క్రిస్ అనే అతను. 32 years. 32 years ఎంతమంది సువార్త చెప్పాడు అతను? చూసారు, ఇంకంతకంటే దళిత ఏంటి? మరి కొంతమంది పెద్దలు, మరి భగత్ సింగ్ గారు కానీ, తర్వాత ఏసన్ గారు కానీ, తర్వాత దినకరన్ గారు కానీ, తర్వాత ఇంకా జాషువా డానియల్ గారు కానీ, తర్వాత ప్రభుదాస్ గారు కానీ అపోస్తులు. అలానే మొన్న ఈ మధ్య చనిపోయిన మన మిత్రులు వాళ్ళు, మన పగడాల ప్రవీణ్ గారు, అలానే ప్రకాష్ గారు. చూసారా, అంటే ఎన్ని సంవత్సరాలు బ్రతికే అనేది ప్రాముఖ్యత కాదు, కానీ ఎంతమందికి, లేకపోతే దేవుడు అప్పగించిన పనిని మనము సరిగా చేసామా లేదా, దాని ద్వారా ఫలము, ఫలం, ప్రతిఫలం వచ్చిందా లేదా, ఎలా ఉండేది కూడా దేవుడు చూడటం. మీరు గమనించారో లేదో, నీ కన్ను పాడిని చూస్తూ ఉందనుకో, ఒక కన్ను తీసేసుకో, గుడ్డివాడికి రా పరలోకానికి, ఏమైంది అన్నట్టు. నీ కన్ను, నీ కాళ్ళు పాడు చేస్తూ ఉంది, ఒక కాళ్ళు తీసే కుంటోడికి రా, ఏమైంది అంటే అంత పర్ఫెక్షన్ ఉండాలని దేవుడు ముందు వరకు కోరుకుంటాడు. కాబట్టి ఇక్కడ చూస్తే మన శరీరంలో ఉన్న ఆ యొక్క ఆత్మ మనల్ని విడిచిపెట్టడంతో ఏం జరుగుతుంది? దేవుని దగ్గరికి వెళ్తాయి. కాబట్టి ప్రభు వారు కూడా నా ఆత్మను ఈ చేతికి అప్పగించున్నా. కాబట్టి యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం చూస్తే, పొట్టు వారికి నా వీపును అప్పగించితని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించితని, ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. చూసారా, శరీరం కాదు, ఆ శరీరం ప్రతీది కూడా నేను నీకు అప్పగించానయ్యా, నీకే మహిమ రావాలయ్యా, నేను సమాప్తం చేశానయ్యా. సమాప్తం చేసిన తర్వాత నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తాను. అన్ఫినిష్ లైఫ్ కాదు, అన్ఫినిష్ లైఫ్. కొంతమంది జీవితం, అయ్యో పిల్లలకు పెళ్లి చేయకుండా చచ్చిపోయాడు, అయ్యో ఇది చేయకుండా చచ్చిపోయాడు, ఇవన్నీ లోకానికి సంబంధించింది. దేవుని దృష్టిలో దేవుడు అప్పగించిన పని మనం సంపూర్తి చేశామా లేదని దేవుడు చూస్తాడు. ఆయన చూసుకుంటాడు. నీ పిల్లలు, లేకపోతే నీ కుటుంబం, నీ సంసారం ఆయనకు తెలుసు. ఇప్పుడు అక్కడ జెసికా, వాళ్ళ ప్రవీణ్ గారి పిల్లలు చాలా చిన్న పిల్లలు. మరి అట్లానే మన కరోనాలో వైజాగ్లో తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు, చిన్నపిల్లలే వాళ్ళు. మరి గ్రహం స్టీన్స్ చిన్న పాపేగా, అది దేవునికి తెలుసు. కాబట్టి నా చేతిని నీకు అప్పగించు, నా సర్వస్వం అయిపోయింది ప్రభా, నువ్వు నాకు అప్పగించిన పని నేను నీకు నేను చేశాను. కాబట్టి నేను నీ దగ్గరకు వస్తున్నాను ప్రభా, నా ఆత్మని మీరు చేర్చుకోడు ప్రభా అని ఆ చివరి మాటలో ఉన్న సాదృశ్యం ఏంటంటే, దేవుడు ఆశించిన రీతిలో మనము జీవించి మరి ఈ జీవిత యాత్రను మనం కొనసాగించాలి. ఈ గుడ్ ఫ్రైడే ద్వారా మనకొచ్చిన
ధన్యత ఏంటి, మనకు వచ్చిన ఆధిక్యత ఏంటి, అది కూడా మనం గమనిస్తే మనకి శుభము కలిగింది. ఇది శుభవార్త. ఏంటిది? గుడ్ ఫ్రైడే అంటే శుభవార్త. ఇది శుభదినం. ఇది సంతోషము కలిగించిన దినం. నిన్ను నన్ను సాతాను యొక్క అబద్ధ హస్తాల నుండి విడిపించిన దినం. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న తర్వాత వారిని విడిపించిన దినమే. మరి నిజంగా చూస్తే మరి మనము సాతాను యొక్క కబంధ హస్తాల్లో ఉన్నప్పుడు ఆ సాతాను యొక్క అధికారం కింద నుండి మనల్ని విడిపించిన దినాన్ని మనం శుభదినముగా, మరి గుడ్ ఫ్రైడేగా మనము ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకొని ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 4 విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటయ్యానంటే ఒకే ఒక మాట అన్నాడు. మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 40వ వచనం. మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 40వ వచనం. 27:40. దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగువని చెప్పుచు ఆయనను దూషించిరి. నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువ నుండి దిగు. నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుడు అయితే నా ఈ బాధ నుండి, నా ఈ శ్రమ నుండి, నా ఈ దుఃఖం నుండి అని ఎన్నిసార్లు మనం అన్నాం, ఎన్నిసార్లు మనం దూషించాం. నువ్వు ఉన్నావా, ఉంటే నాకు ఈ శ్రమలేంటి అని ఎన్నిసార్లు దూషించాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకొని ఈ సిలువ మరణం ద్వారా, ఈ గుడ్ ఫ్రైడే ద్వారా దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత, ఆ రక్షణ మన జీవితంలో జరిగిన గొప్ప అద్భుతం. ఇది అద్భుతం. యాక్చువల్గా గుడ్ ఫ్రైడే అంటే అద్భుతమే. ఏం అద్భుతం జరిగింది? నీ జీవితం మారింది, నీ మనసు మారింది, నీ ఆలోచన మారింది, నీకు ఒక నిరీక్షణ వచ్చింది. అదే అద్భుతం. జ్ఞాపకం చేసుకొని కొంత సమయం దేవుడు మనం ఆరాధిస్తాం. ఆరాధించి చివరి ప్రార్థనతో మనం గురి చేసుకుంటాం. ఒక పాట పాడు. నీ పాదముల బడితిని, కోరి రక్షణ నెరవేర్చితివి, కోరి రక్షణ నెరవేర్చితివి. సిలువలో నిరాకారా సురూపుడా మనోహరం, కరిగితివా నాకై వేలాడుచు, కరిగితివా నాకై వేలాడుచు. సిలువలో నిరాకారం క్రూరుడు పక్కని గుచ్చగా నీదు రక్తమును పారేనయ్యా. క్రూరుడు ప్రక్కని గుచ్చగా నీదు రక్తమును పారేనయ్యా. తీరుగా నిరక్షణ పొందాను, తీరుగా నిరక్షణ పొందాను. సిలువలో నిరాకారా సురూపుడా వేలాడుచు, కరిగితివా నాకై
సిలువలో నిరాకరా. జాగ్రత్త గమనిస్తాం. 7వ మాట మనం గమనిస్తే, తండ్రి నా ఆత్మను మీ చేతికి అప్పగించిన మాటలో ఉన్న ఆ యొక్క ప్రాముఖ్యత చూస్తే క్రైస్తవ నిరీక్షణకి ఇది ఒక ప్రథమ సోపానంగా మనం గమనించవచ్చు. ఒక నిరీక్షణ, నీవు నీ ఆత్మ నాలో ఉన్నంత వరకు కూడా ఆ ప్రభా నా జీవితం ఎంతో నీకు విలువైన జీవితంగా ఉంటుంది ప్రభా అని మనం గమనించాలి. క్రీస్తు యొక్క మన జీవం క్రీస్తులో దాచబడి ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి దేవుని చిత్త ప్రకారం సత్ప్రవర్తన కలిగిన వారమై మరి దేవుని ఇచ్చిన పనిని మనము నెరవేర్చే వారంగా దేవుడు అటువంటి కృప మనం కలుగు చేయాలని దేవుడు మనం అడగవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ఈ విధంగా ఈ గుడ్ ఫ్రైడే మన జీవితాల్లో చేసిన అద్భుతాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మరి కొంత సమయం మనము వర్షిప్ చేసి తర్వాత మనము ముగించేసుకున్నాం. ఇంకొక పాటను కూడా పాడతాం. నిత్య దేవునికే ఒక్కడగు సుతుడే మనకే, ఒక్కడగు నిత్య దేవునికే ఒక్కడగు సుతుడే సునకే, ఒక్కడగు సత్యాత్మనికే, ఒక్కడగు సత్యాత్మనికే. హల్లెలూయా. నిరాకారా స్వరూపుడా మనోహరం కలిగితివా నాకై వ్రేలాడుచు, కలిగితివా నాకై వ్రేలాడుచు సిలువలో నిరాకారా. వర్షిప్లోకి వెళ్దాం.